మార్క్ అని ఈ వ్యక్తి కాన్సర్ట్ చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇతనికి ఏదో తేడా కొడుతుంది. కొన్ని వేల మంది ఉన్న ఈ కాన్సర్ట్ లో ఇతనికి ఇలా అనిపిస్తూ ఉంటుంది. ఈ కాన్సర్ట్ ఇతని కోసమే పెట్టినట్లు ఉన్నారని. మార్క్ చూడడానికి ఒక నార్మల్ వ్యక్తిలాగా కనిపిస్తాడు. కానీ నిజానికి ఇతను ఒక పెద్ద సీరియల్ కిల్లర్. ఇతన్ని అందరూ బుచ్చర్ అని పిలిచేవారు. కిల్లర్ ఆలోచించే విధానం ఎప్పుడు స్మార్ట్ గానే ఉంటుంది. కొంచెం సేపటి తర్వాత మార్క్ కి ఇక్కడ ఏదో తేడా కొడుతుంది. ఇతనికి ఈ విషయం తెలుస్తుంది. ఇక్కడ దాదాపుగా 2000 మంది పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారని. దీనికంటే ఇంకొక భయంకరమైన విషయం ఏమంటే మార్కు లాగా బట్టలు వేసుకున్న ప్రతి ఒక్కరిని పోలీసులు తీసుకుని వెళ్తూ ఉంటారు. మార్కుకి ఇక్కడ అర్థమవుతుంది, నేను ఇక్కడ మంచిగా ఇరుక్కున్నానని. తొందరగా ఇతను ఇక్కడ నుంచి పారిపోవడానికి ఇతను ఇంటర్వెల్ లో ఒక షాప్ దగ్గరికి వెళ్తాడు. మార్క్ ఇక్కడ చాలా నార్మల్ గా ప్రవర్తిస్తాడు. షాప్ ఓనర్ తో ఇలా అడుగుతాడు, ఇక్కడ ఎందుకు ఇంతమంది పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారని. ఇప్పుడు ఇతనికి నిజం తెలుస్తుంది. పోలీస్ ఆఫీసర్స్ ఇక్కడికి ఒక సీరియల్ కిల్లర్ ని పట్టుకోవడానికి వచ్చారు. నిజానికి ఈ కాన్సర్ట్ ప్లాన్ బచ్చర్ ని పట్టుకోవడానికే కండక్ట్ చేశారు. మార్కు తొందరగా తన కూతుర్ని తీసుకుని బయటకు వెళ్లడానికి దారిని వెతుకుతూ ఉంటాడు. ప్రతి ఒక్క డోర్ దగ్గర పోలీస్ ఆఫీసర్స్ నిలబడి ఉంటారు. మార్కుకి అప్పుడే ఒక ఫుల్లుగా తాగి ఉన్న అమ్మాయి కనిపిస్తుంది. దీంతో ఇతను అక్కడ గందరగోళం సృష్టించడానికి ఆ అమ్మాయిని అక్కడి నుంచి దొబ్బేస్తాడు. పోలీస్ ఆఫీసర్స్ తొందరగా అక్కడికి వెళ్తారు. మార్కు ఇదే మంచి సమయం అని ఇక్కడ నుంచి పారిపోవడానికి ప్రయత్నించగా సడన్ గా అప్పుడే అక్కడికి ఇంకా చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ వచ్చేస్తారు. మార్కు ఇది చూసి ఇక్కడ నుంచి పారిపోవడం కష్టమేరా అని అనుకుని మళ్ళీ కాన్సర్ట్ లోపలికి వెళ్లిపోతాడు. ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ మార్కుకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. దీంతో ఇతను మళ్ళీ తన కూతుర్ని తీసుకుని ఆ షాప్ ఓనర్ దగ్గరికి వెళ్తాడు. వీళ్ళిద్దరూ మాట్లాడే సమయంలో ఇతని చూపు షాప్ ఓనర్ యొక్క యాక్సెస్ కార్డ్ పైన పడుతుంది. దీంతో ఇతను చాలా జాగ్రత్తగా ఆ వ్యక్తి యొక్క యాక్సెస్ కార్డ్ ని దొంగలిస్తాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకునే సమయంలో ఇతనికి ఇంకొక విషయం తెలుస్తుంది. తప్పుడు వ్యక్తిని పట్టుకోకుండా ఉండడానికి పోలీస్ వాళ్ళు ఒక చీట్ కోడ్ ని పెట్టుకున్నారు. ఆ చీట్ కోడ్ ఏమంటే లెస్ యువర్ హార్ట్. మార్కు ఇతని మాటలని విన్న వెంటనే చాలా సంతోషిస్తాడు. తొందరగా ఇక్కడ నుంచి పారిపోవడానికి స్టాఫ్ ఏరియా లోపలికి దూరిపోతాడు. మార్కు ఇది చూస్తాడు. స్వాట్ టీం ఆ నేరస్తుడిని పట్టుకోవడానికి ప్లాన్ వేస్తూ ఉండడం. మార్కు వాళ్ళని చూసి కొంచెం కూడా భయపడడు. ఫుల్ కాన్ఫిడెన్స్ తో సైడ్ ప్లీజ్ అని ముందుకు వెళ్తాడు. ఫైనల్ గా ఇతను వీళ్ళు మాట్లాడుకునే మాటలన్నింటినీ బాగా వింటాడు. ఇతను వాళ్ళ వాకిటాకిని కూడా దొంగలిస్తాడు. మార్కు తర్వాత కాన్సర్ట్ లోపలికి వెళ్లి వాళ్ళ మాటలన్నింటినీ వింటూ ఉంటాడు. కిల్లర్ చూడడానికి తెల్లగా ఉంటాడు. ఇంకా ఇతని వయసు 40 సంవత్సరాలు ఉంటాయి. ఇంకా అతని చేయి పైన ఒక కుందేలు టాటూ కూడా ఉంటుంది. మార్కు భయపడి తొందరగా ఒక బ్యాడ్జ్ తీసుకుని తన చేయి పైన వేసుకుంటాడు. మార్కు తర్వాత బయటకు వస్తాడు. ఇంకా ఇక్కడ బ్లైండ్ స్పాట్ లో ఉన్న ఒక అలారం స్విచ్ ని చూస్తాడు. అలారం స్విచ్ ని యాక్టివేట్ చేసి ఇక్కడ గందరగోళం సృష్టిద్దాం అని అనుకుంటాడు. పాపం ఇతనికి ఈ విషయం తెలియదు కదా, పోలీసులు ఒక కొత్త రకం ప్లాన్ వేశారని.